నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ వ్యాపారులతో బ్రేక్ఫాస్ట్ విత్ నాదెండ్ల పెమ్మసాని కార్యక్రమం. జనచైతన్య యాత్రలో భాగంగా పట్టణంలో పర్యటించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఈ నెల 23వ తేదీన తెనాలి రానున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ నెల 23వ తేదీ మంగళవారం ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తెనాలి రానున్నారు. ఆదివారం స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బషీర్ వివరాలు వెల్లడించారు. 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు తెనాలి మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా 22వ తేదీ సోమవారం తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు బషీర్ పేర్కొన్నారు. షర్మిలమ్మ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ షర్మిలమ్మ గారు ఈరోజు తన ఆహర్నిశలు తప్పించి క్యారవాన్లో ఉంటూ క్యారవాన్లు దిగి ఇంటికి కూడా తను దూరం ఉంటూ పిల్లలకి దూరం ఉంటూ తను ఈరోజు పడుతున్న ఆంధ్రప్రదేశ్లో తన బాధ ఎవరికి చెప్పలేనిదిగా కాంగ్రెస్ పార్టీని రాజన్న బిడ్డగా ఈ ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, రాజన్న రాజ్యం రావాలని ప్రభుత్వం చాలా చెప్పలేని మాటల్లో నేను చూశాను దగ్గరుండి కొన్నిసార్లు. హ్యాట్స్ ఆఫ్ టు యూ షర్మిలమ్మ గారికి నిజంగా నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీని ఇంత తన తండ్రి గారు వేసిన బాటలో ఈరోజు తను ఎంత తప్పిస్తున్నారో అది నేను ఒక మాటల్లో చెప్పలేను. షర్మిల గారికి అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ముఖ్యంగా క్లియర్గా చెప్పేది, నేను తెనాలి సీటు షర్మిలమ్మ గారికి గెలిచి మేమందరం కలిసి టీమ్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరం కలిసి చందు సాంశివ గారు డాక్టర్ గారి సహకారంతో ఆయన అడుగుజాడల్లో ఉంటూ మన ప్రెసిడెంట్ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, ఆయన అందరూ కలిసి మన గుంటూరు లింగమనేని ఈశ్వరరావు గారికి ఆయన కూడా చెప్పారు, ఆయన కూడా హ్యాట్సప్ చెప్పారు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. సో అందరూ కలిసి కట్టుగా కలుపుకొని వెళ్తూ ఈ నామినేషన్ టుమారో నామినేషన్ వేస్తున్నాము. మంగళవారం 23వ తారీఖు షర్మిలమ్మ గారు మన తెనాలి టౌన్కి 7 o'clockకి విజిట్ వస్తున్నారు మనందరి కోసం. ఆ సభను రాజన్న రాజ్యం రావాలని ఆ సభను షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో ఆమె అడుగు జాడల్లో మనం అందరం ఆమెకు ఒక్కసారి మనం తెనాలి నుంచి హోల్ ఆంధ్రప్రదేశ్ అందరూ అలా పైకి చూసేటట్టుగా అంత పెద్ద సభ ర్యాలీ చేయాలని చేస్తున్నాను. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెలియజేయడం ఏమనగా, మరి నిన్నటి వరకు కూడా మనం కాంగ్రెస్ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ చందు సాంశివుడు గారికి సీటు వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశాము. అది మరి బషీర్ గారికి ఇవ్వటం జరిగింది. కావున వారు ఇందాక మా అందరికీ కూడా వారు చూపించారు, రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కాబట్టి బషీర్ గారు మీ అందరినీ పరిచయం చేసుకోవడానికి 2 మాటలు మాట్లాడతారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చినగాదలవరు గ్రామంలో పలువురు వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, చుండూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదివారం తెనాలి పట్టణంలోని వ్యాపారులతో బ్రేక్ఫాస్ట్ విత్ పెమ్మసాని నాదెండ్ల కార్యక్రమాన్ని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల గౌతమ్ గ్రాండ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, సతీమణి రమ్య, బీజేపీ నాయకులు పాటిమల్ల రామకృష్ణ పాల్గొన్నారు. పెమ్మసాని రమ్య మాట్లాడుతూ అందరం కలిస్తేనే ఈ ఎన్నికల మహాయుద్ధం జయించగలుగుతామని అన్నారు. ఈ 5 సంవత్సరాల పాలనలో ప్రతి వ్యక్తి వ్యక్తిగత స్వాతంత్ర్యం కోల్పోయారని, రానున్న ఎన్నికల్లో వ్యక్తిగత ఆలోచనలు పక్కన పెట్టి కూటమిని గెలిపించాలని ఆమె పేర్కొన్నారు. అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నప్పుడు క్లియర్గా అడగండి, ఎమ్మెల్యే గుర్తు దేనికి, ఎంపీ గుర్తు దేనికి అని. నేను ఇక్కడే సేప్రోల్లోనే వెళ్ళి వాళ్ళు కూడా టీడీపీ పార్టీ సింపటైజర్స్ అన్నారు, అమ్మ ఎమ్మెల్యే దేనికి ఎంపీ దేనికి అని అంటే ఒకటి గ్యాస్ ఒకటి ఫ్యాను అంటారు అనగానే. సో అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు టీడీపీ పార్టీ వాళ్ళు. సో లోవర్ లెవెల్లో ఎంత రాజకీయ చైతన్యం ఉండదు వాళ్ళకి, ఎస్పెషల్లీ విమెన్కి. సో ప్లీజ్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అది క్లియర్గా వాళ్ళకి చెప్పండి. చాలా చిన్న పాయింట్ అనిపిస్తుంది, లోపలికి వెళ్ళాక చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది వాళ్ళకి. అది కూడా చెప్పండి. ఈ యుద్ధం, ఈ మహాయుద్ధాన్ని అందరం కలిస్తేనే గెలిచేది. గెలుపు అయితే కలిసే, ఓటమి కూడా అలాగే ఉంటుంది. సో ఎవరెవరో మన పర్సనల్ ఎజెండాస్తో ఉంటే అందరం ఓడిపోతాం. 5 ఏళ్లలోనే మనము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాము, మనము ఇది అభిప్రాయం మాదిది అని చెప్పుకునే డెమోక్రసీని కోల్పోయాం. అంటే ఇంకా నెక్స్ట్ 5 years ఏదైనా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో మంది రాజకీయ ప్రముఖులు ఉన్నటువంటి తెనాలి లాంటి ప్రాంతం పేరు చెప్తేనే తలవంచుకునే పరిస్థితిని నేటి పాలకులు తీసుకువచ్చారని చెప్పారు. గంజాయి, సింగిల్ నెంబర్ లాటరీ, రౌడీజానికి మూలం, అసాంఘిక శక్తులకు నిలయంగా తెనాలిని పాలకులు మార్చేశారని ఆలపాటి పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ప్రజలేనని అన్నారు. ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ ప్రశ్నించకుండా మూగ మనుషుల్లాగా ఉండటమేనన్నారు. సమాజంలో నష్టం, అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించలేని పరిస్థితులు కల్పించిన ఇటువంటి పాలకులు మరలా మనకి కావాలనే భావన ఉన్నట్లయితే మనల్ని మనం అన్యాయం చేసుకున్నట్లే అన్నారు. ఇటువంటి పాలకులను అంతమొందించడానికి మనమే మొదటి సైనికుల్లాగా ముందుకు రావాలన్నారు. తెనాలిలో ఉన్నవారు అసహనంగా బ్రతుకుతున్నారని, ఓటు అనే ఆయుధంతో దానిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందన్నారు. తెనాలి ప్రాంతం యొక్క గౌరవం, తెనాలికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు, తెనాలి ఎన్నో ఉద్యమాలకి, పోరాటాలకి, సాహిత్య సంగీత ప్రియులకి, కళాకారులకి ఒకటేమిటి వాట్ నాట్ అన్నట్టుగా అన్నిటికీ ఈ జన్మస్థలి తెనాలి అనే పేరున్నటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరు కానీ, అలాంటి ప్రాంతంలో రాజకీయంగా, సామాజికంగా, సమాజపరంగా ఏది చేయాలన్నా కూడా మనందరం గర్వపడాలి అని చెప్పి నేను భావిస్తాను. మరి ఈ ప్రాంతంలో మనందరం కూడా పుట్టాం, పెరిగాం. ఈ రకమైనటువంటి ప్రాంతంలో ఈ రోజున ఒకసారి ఎలాంటి పాలనని మనం చూసాం. చాలామంది పెద్దలు ఉన్నారు, నాకంటే పెద్ద నా వయసు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. సాక్షాత్తు ఈ రోజున భూదేవితో సమానమైనటువంటి మహిళా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ రోజున మన ప్రాంతం అంటే 10 మంది కూడా తెనాలి అనగానే మీకు తెనాలా అని చెప్పి మనందరినీ చాలా ఆనందంతో పలకరిస్తారు. అంటే తెనాలికి ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాతి, ఒక తెనాలి ఆ 3 అక్షరాల్లోనే మనందరికీ కూడా గౌరవం వచ్చేలాగా మనం చూస్తాం. అలాంటి తెనాలి పరిస్థితి ఈరోజు ఏ రకంగా ఉంది అంటే నేను ఎవరిని విమర్శించాలి లేదు. ఎలాంటి మహానుభావులు పుట్టిన ప్రాంతం,
రాజకీయ పరంగా తీసుకున్నారు. మరి అలాంటి ప్రాంతంలో ఈ రోజున తెనాలి అనగానే ఈరోజు తలకాయ ఉంచుకునే పరిస్థితిలో ఇక్కడే గంజాయి దొరికింది, ఇక్కడే సింగిల్ నెంబర్ లాటరీకి మూలస్థానం, ఇక్కడే రౌడీజానికి పెట్టింది పేరు. ఈ రోజున అసాంఘిక శక్తులకి నిలయం ఏమిటాయా అంటే ఈ రోజున తెనాలి పట్టణం అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున ఈ పాలన తీసుకొచ్చారు అంటే ఎంత దుర్మార్గం అని చెప్పి ఒకసారి ఆలోచించుకుంటూ అందరికీ కోరుతాను. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయం కోసమే నిలబడ్డామని, సీట్ల కోసం కాదని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించాలని కోరారు. పొత్తు అనేది కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని చెప్పారు. అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉపాధి కల్పనలో సర్వీస్ సెక్టరే ఎక్కువ మంది ఉపాధి కల్పించుకోవాలి. చాలామంది మీకున్న షాపుల్లో మీకున్న గుమస్తాలు, ఆ గుమస్తా కుటుంబాలు వాళ్ళ బిడ్డలు చదివించే ప్రయత్నంలో పాపం తల్లిదండ్రులుగా వాళ్ళు తీసుకున్న బాధ్యత, వీటన్నింటినీ కూడా ఒక ఈకో సిస్టమ్ మనం క్రియేట్ చేస్తాం. కాలేజెస్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, మంచి రోడ్స్ ఏర్పాటు చేయాలి, పార్కింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి, అన్నిటికన్నా ముఖ్యం డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాలి. ఈ సదుపాయాలు ఉన్నప్పుడే మన ప్రాంతాన్ని మనం ఆకర్షితంగా ఒక మంచి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నించాలి. అసలు ఇవన్నీ మర్చిపోయి అధికారంలో రాగానే ఎంత సంపాదిద్దామా, ఎక్కడ మనం 10 మంది ఇబ్బంది పెడదామా, నా వాటా ఏంటి మీ వ్యాపారంలో అనే పరిస్థితి దిగుతారు. ఈరోజు చాలామంది పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయేవాడిని. అంటే ఒక సహాయం చేసినప్పుడు ఒక పారిశ్రామికవేత్తని ప్రభుత్వం నుంచి ఎవరో వాళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తే అది సహజం, జరుగుతూనే ఉంది మా దగ్గర ఎప్పటి నుంచి. కానీ మీ వ్యాపారంలోకి వెళ్ళి మీరు ఎంత సంపాదిస్తున్నారు, రాబోయే 20 సంవత్సరాల్లో మీరు ఇంకెంత సంపాదిస్తారు, అందులో సింహభాగం మీరు తీసుకున్నా కూడా నాకు పలానా వాటా కావాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేసి సంతకాలు పెట్టించుకుని భయపెట్టించి దరిద్రమైన వాతావరణం మనం ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చూడలేము. ఇవి వాస్తవాల గురించి మాట్లాడుకోవడానికి మనకి ఎవరు కూడా 5 సంవత్సరాల నుంచి అటువంటి వేదిక దొరకలేదు, మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులపైనే కేసులు పెట్టి జైలు పంపించేస్తున్నప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న మీకు ప్రతిరోజు మీరు షాప్ తెచ్చుకోవాలి, లేకపోతే మీ కుటుంబం ముందు తీసుకెళ్ళారు, మీకున్న ఇబ్బందులు మీరు ఎవరు చెప్పుకోగలుగుతారు? అది మీరు ఇబ్బందితోటే మింగి ఆ ఇబ్బందులన్నీ అధిగమించి 5 సంవత్సరాలు ఈ నెల కోసం మీరు వెయిట్ చేశారు. ఆ సమయం వచ్చింది. ఇప్పుడు ఆ సమయం మీ చేతుల్లో ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దయచేసి మీరు ఆలోచించాల్సింది ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎంత ఇబ్బంది కలిగింది, మన ఒక్కరికే కాదు, ప్రతి కుటుంబానికి, ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి నష్టం జరిగే విధంగానే పరిపాలించారు తప్ప నిజాయితీగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, 10 మంది సంతోషంగా ఉండాలి, వాళ్ళ వ్యాపారాలు ఎదగాలి, పెట్టుబడులు రావాలి అని ఆలోచించిన రోజు ఈ ముఖ్యమంత్రి ఏనాడు కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం చాలామందికి తెలియదు, ఇసుక లిక్కర్ దోపిడీ అని అనుకున్నారు. కాదు, ప్రతి శాఖలోనూ వీళ్ళు దూరిపోయి భయంకరమైన అవినీతి చేసి ఈ రాష్ట్రానికి అపార నష్టం కలిగించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి దాదాపు 3000 కిలోమీటర్లు తిరిగి నాకు ఒక్క అవకాశం ఏంటి అంటే ప్రజలందరూ నమ్మి ఆయనకి అవకాశం ఇచ్చి దాదాపుగా 151 సీట్లతో ఆయన్ని గెలిపిస్తే ఆయన ఏం చేశాడో మనందరం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అవకాశం అని ఆయన వస్తూ ఉన్నాడు. కానీ ప్రజలందరూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, రేపు మే 13వ తారీఖున మనందరికీ ఒక అవకాశం వస్తూ ఉంది. ఆ ఒక్క అవకాశాన్ని మనందరం ఉపయోగించుకుంటామా, దాన్ని దురుపయోగం చేస్తామా అనేది మన చేతిలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా
ఎందుకంటే ముఖ్యంగా ఈ సమావేశం వ్యాపారస్తులతో ఉన్న సమావేశం. వ్యాపారస్తులు అంటే మీకున్నంత కాంటాక్ట్ ప్రజలతో ఇంకెవరికి ఉండదు. మీ దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు, అనేక మంది మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. మీరు చెప్పే మాటల వల్ల చాలామంది ప్రభావితం అవుతూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేతిలో ఉన్న ఒక్క అవకాశాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఎంపీగా కంసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు మీద, అదేవిధంగా మన ఇక్కడ అసెంబ్లీకి శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి గ్లాస్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉంటాను. తెనాలికి ఒక సెంటిమెంట్ ఉంది. తెనాలిలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా నాదెళ్ల మనోహర్ గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఈయన గెలిస్తే మాత్రమే ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తామనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని. నాయుడు గారి కొండ బిర్యానీ ఎండి చెన్నుపాటి వంశీ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మునిపల్లి వంశీ, షేక్ మీరావలి, మారిశెట్టి సాంబశివరావు, బాల త్రిపుర సుందరి, జ్యోతిర్మయి, శ్రీరామ్, సాయి మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నిత్య అన్నదాన కార్యక్రమంలో మన రైల్వే స్టేషన్ దగ్గర వేచి ఉన్న నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు మాకెంతో ఆత్మీయులు మరియు నాయుడు గారి కొండ బిర్యానీ అధినేత మా వంశీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇలాంటి ఎన్నో నాయుడు గారి కొండ బిర్యానీలు ఇంకా బ్రాంచులు పెట్టాలని, వ్యాపారంలో ఇంకా ఆయన ఉన్నత స్థితిలోకి రావాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఇంకా ఆరోగ్య ఐశ్వర్య ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నిత్య అన్నదానంలో ఈరోజు ప్రత్యేకమైనది ఏంటంటే మాకెంతో ఆప్తులు, మా స్నేహితులు, మా తమ్ముడు అయిన నాయుడు గారి కొండ బిర్యానీ అధినేత, మరి ఎన్నో 2 రాష్ట్రాల్లో మళ్ళా ఇంకా వేరే దేశాల్లో కూడా పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న మా వంశీ గారు మరి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఈ పేదలకు ఈ టైంలో మధ్యాహ్నం టైంలో ఎంతోమందికి 200 మందికి పైగా అన్నదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఇంకా ఎన్నో బ్రాంచీలు పెట్టాలని, వాళ్ళ కుటుంబం ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.